గాయత్రీ న్యాసం సంధ్యావిధి. శంకరాది దేవతలారా, విశ్వామిత్ర మహర్షి ప్రపంచానికి ప్రసాదించిన అద్భుత మంత్రం గాయత్రి. మిగతా మంత్రాలతో దేవతలను పూజిస్తారు. ఈ మంత్రాన్ని మాత్రమే ఒక స్వరూపాన్నుహించి న్యాసాదులతో పూజిస్తారు. ఈ మంత్రానికి ఋషి విశ్వామిత్రుడైన విశ్వామిత్రుడు, మంత్రాధిదేవత సూర్యుడు, దీనికి మస్తకం బ్రహ్మ, శిఖ శివుడు, విష్ణు హృదయమే నివాసము. ఈ మంత్రరూపాన్ని విశ్వరూపంగానే ఊహించాలి. 3 లోకాలు ఈ మంత్రానికి చరణాలు. కాబట్టి పుడమిని పాదంగాను, విష్ణువును మొండెంగాను, బ్రహ్మను తలగాను, శివుని శిఖగాను ఒక స్వరూపాన్ని మనసులో పెట్టుకుని కనులు మూసుకొని గాయత్రి మంత్రాన్ని 12 లక్షల మార్లు జపించాలి. ఈ మంత్రానికి 3 పాదాలుంటాయనేది సర్వవిదితం. కాని 4వ పాదము కూడా ఉంది. జపం చేసుకున్నప్పుడు 3 పాదాలను, గాయత్రిని సూర్యుని పూజించినప్పుడు 4 పాదాలను వాడాలి. పరో రజసే సావధోం అనేది గాయత్రి మంత్రానికి 4వ పాదం. సూర్య పూజలోనే కాక ఇతర పూజలలో కూడా ఈ పాదాన్ని ప్రస్తుతం చదవడం కనిపిస్తోంది. జప, ధ్యాన, యజ్ఞాది కృత్యాలలోనూ పూజలలోనూ నిత్యం ఈ సర్వపాప వినాశిని అయిన మంత్రానికి విధ్యుక్తంగా సాధకుడు అంగన్యాసం చేసుకోవాలి. పాదాల బొటన వ్రేళ్లు, చీలమండల మధ్యాలు, పిక్కలు, మోకాళ్లు, తొడలు, వెనుక భాగము, అండకోశం, నాడి, నాభి, ఉదరం, ఛాతీ 2 వైపులు, గుండె, కంఠం, పెదవులు, నోరు, తాలువు, 2 భుజాగ్రాలు, నుదురు, కనులు, కనుబొమ్మలు, కణతలు, తల ఈ భాగాలన్నింటినీ ఈ మంత్ర న్యాసానికి వినియోగించాలి. తూర్పు మొదలుగా 4 దిక్కులలోనూ ఈ మంత్ర న్యాసాన్ని చేయాలి. గాయత్రి మంత్రంలోని 24 అక్షరాలను 24 రంగులలో వర్ణానికొక వర్ణంగా భావించి పూజించాలి. ఒకవేళ గాయత్రికి రూపాన్ని ఆవిష్కరిస్తే ఆ రూపానికి ఈ రంగులుండాలి. ఇంద్రనీలమణి రంగు, అగ్నివర్ణం, పసుపు, నలుపు, కపిలవర్ణం, అగ్నివర్ణం, పసుపు, నలుపు, కపిలవర్ణం, తెలుపు. మెరుపు తీగ రంగు, ముత్యపు రంగు, కృష్ణవర్ణం, ఎరుపు, చామనఛాయ, వెన్నెల తెలుపు, శుక్లవర్ణం, లేత పసుపు, పద్మరాగవర్ణం, శంఖవర్ణం, పాండురవర్ణం, ద్రాక్ష ఎరుపు, తేనె రంగు, నలుపు ఎరుపు కలిసిన రంగు, సూర్యవర్ణం, సౌమ్య శ్వేత, శంఖపు రంగు ఇలా పంచరంగుల, పంచవర్ణాల, కళల భేదాలతో 24 అక్షరాలను ఒక ఫలకంపై వ్రాసి కూడా పూజించవచ్చు. గాయత్రి మంత్రాన్ని చదువుతూ ముట్టుకునే వస్తువులు, చూసే పదార్థాలు కూడా పవిత్రాలైపోతాయి. యద్యత్ స్పృశతి హస్తేన యచ్చ పశ్యతి చక్షుషా పూతం భవతి తత్సర్వం. గాయత్ర్యా న పరం విదుః. దేవతలారా, వేమాటలేలా, గాయత్రి కంటే శ్రేష్టమైన మంత్రం లేదు. మహాదేవా, ఇక సర్వపాపనాశినియగు సంధ్యావందన విధిని వినిపిస్తాను. ముందుగా 3 మార్లు ప్రాణాయామం చేసి సంధ్యాస్నానానికి ఉపక్రమించాలి. ప్రాణవాయువును సంయతం చేసుకొని అదుపులో నుంచుకొని ఓంకారంతో సప్తవ్యాహృతులతో యుక్తమైన అపోజ్యోతి రసో మూతం భూర్భువః స్వరోం అనే మంత్రాన్ని 3 మార్లు పలకడాన్నే ప్రాణాయామముంటారు. ద్విజుడు ప్రాణాయామాల ద్వారా మానసిక, వాచిక, కాయిక దోషాలను భస్మం చేయగలదు. కాబట్టి మనం యథానియతి అన్ని కాలాల్లో ప్రాణాయామ పరాయణులమై ఉండాలి. ప్రొద్దున్న సూర్యశ్చ అనే మంత్రంతోనూ, మధ్యాహ్నం ఆపహపునంతు అనే మంత్రంతోనూ, సాయంకాలం అగ్నిశ్చమామన్యుక్ష అనే మంత్రంతోనూ యథావిధి ఆచమనం చేసి ప్రణవమంత్రయుక్తమైన ఆపోహి అనే రుచాతో కుశోదకం ద్వారా మార్జనం చేసుకుంటూ మంత్ర ప్రతిపాదానికి 1 మారు తలపై నీళ్లు చిలకరించుకుంటుండాలి. సంధ్యావందన సమయంలో తప్పనిసరిగా పఠించవలసిన సప్తమంత్రాలు అనుబంధం 6లో పూర్తిగా ఇవ్వబడ్డాయి. రజస్తమోగాల వల్లను, అజ్ఞానం వల్లను, జాగ్రత్, స్వప్న, సుషుప్తి అనే అవస్థలలోనూ మనం చేసుకున్న పాపాలు, కాయిక, వాచిక, మానసిక పాపాలు ఈ మంత్రాల వల్ల నశిస్తాయి. కుడిచేతిలో నీటిని తీసుకుని దానిని ద్రుపదాం అనే మంత్రం ద్వారా అభిమంత్రితం చేసి తలపై పోసుకోవాలి. అఘమర్షణ మంత్రాలతో 3, 6, 8 లేదా 12 అప్పుతులను చేసి అఘమర్షణం చేసుకోవాలి. ఈ మంత్రాలేవనగా ఋతుంచ చాభిద్ధ తపసో ధ్వజాయత తతో రాత్ర్యజాయత
తతః సముద్రో అర్ణవః సముద్రాదర్ణవాదధి సంవత్సరో అజాయతః అహోరాత్రాణి విదధద్విశ్వస్య మిషతోవసి సూర్యచంద్రమసోధాతా యథా పూర్వమకల్పయత్ దివంచ పృథివీం చాంతరిక్షామథో స్వః. వీటిని పఠించిన తరువాత చేతులను కడుక్కొని తుడుచుకొని మరల ఉదుత్యం చిత్రం అనే మంత్రాలను చదివి సూర్యోపస్థానం చేయాలి. దానివల్ల దిన రాత్రులలో చేసే పాపాలన్నీ నాశనమైపోతాయి. ప్రాతకాలీన సంధ్యను నిలబడి వార్చాలి. ఇతర సంధ్యావందనాలను కూర్చుని చేయాలి. గాయత్రీ మంత్రాన్ని 10 మార్లు జపిస్తే ఈ జన్మలో చేసిన పాపాలు 100 మార్లు జపిస్తే, పూర్వ జన్మ పాపాలు 1000 మార్లు జపిస్తే యుగంలో చేసిన పాపాలు నశిస్తాయి. గాయత్రి, సావిత్రి, సరస్వతి అనే 3 మహాశక్తులు ఈ మంత్రం ద్వారా లభిస్తాయి. అవి క్రమంగా పొద్దున్న రక్తవర్ణంలోనూ, మధ్యాహ్నం శుక్లవర్ణంలోనూ, సాయంత్రం కృష్ణవర్ణంలోనూ ఉంటాయని పెద్దలు చెప్తారు. ఇక వ్యాహృతి పూర్వక అంగన్యాసం ఇలా చేయాలి. గాయత్రి మంత్ర ప్రథమ వ్యాహృతి అయిన భువహను ఓం భువః హృదయాయ నమః అంటూ గుండెలోనూ, ద్వితీయ వ్యాహృతి అయిన భువహను ఓం భువః శిరసే స్వాహ అంటూ తలపైన, తృతీయ వ్యాహృతి స్వహను ఓం స్వహ శిఖాయ వషట్ అంటూ శిఖలోనూ న్యాసము చేయాలి. గాయత్రి మంత్ర ప్రథమ పాదాన్ని అనగా తత్సవితుర్వరేణ్యంను కవచంలోనూ, 2వ పాదం భర్గోదేవస్య ధీమహిని నేత్రాలలోనూ, 3వ పాదం ధియోయోనః ప్రచోదయాత్ను చేతులలోనూ, 4వ పాదమైన పరోరజసే సావదోంను సర్వాంగాలలోనూ న్యాసం చేయాలి. ఈ విధంగా సంధ్యావందనము చేసేవారికి సర్వశుభాలు ప్రాప్తిస్తాయి. గాయత్రి యొక్క మొదటి 3 పాదాలు బ్రహ్మ, విష్ణు, శివ స్వరూపాలు. ఋషిని, ఛందాన్ని స్మరిస్తూ మంత్రజపం చేసేవారికి బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. పరోరజసే సావదోంని గాయత్రి తురీయ, శ్రేష్ఠ పాదమంటారు. దీనికి ఋషి నిర్మలుడు, ఛందం గాయత్రి, దేవత పరమాత్మ. ప్రాతః, మధ్యాహ్న, సాయంకాలాలలో 1008 లేదా 108 మార్లు గాయత్రి మంత్రాన్ని పఠించేవారు బ్రహ్మలోకానికి వెళ్లే అధికారాన్ని పొందుతారు. అధ్యాయాలు 35 నుంచి 37 వరకు.